ఓం నమో భగవతే శ్రీరమణాయ. రమణాశ్రమ లేఖలు లేఖ 40. అస్తి భాతి ప్రియం చ. తేదీ 11/4/1946. నిన్న ఉదయం 10-11 గంటల మధ్యన ఒక పార్సీ డాక్టరు జాబ్ ఒకటి తెచ్చి భగవాన్లకిచ్చారు. శ్రీవారు ఆ జాబు భక్తులచే చదివించి ప్రశ్న ప్రత్యుత్తరం అన్నీ తానే రాశారు కదా, ఇంకా చెప్పవలసినదేమున్నది అన్నారు. ఆ జాబు ఇంగ్లీషు కావడం వల్ల నాకు తెలియలేదు, కానీ అది చదివిన వారు భగవాన్లను చూసి అస్తి భాతి ప్రియంచ అని రాశారే, అర్థమేమిటి అని ప్రశ్నించారు. అస్తి అంటే సత్యమై ఉండునది, భాతి అంటే ప్రకాశించునది, ప్రియం అంటే ఆనందమైనది, అనగా సచ్చిదానంద స్వరూపం అన్నమాట. సత్తు చిత్తు ఆనందములనే అస్థి భాతి ప్రియం అంటారు. అన్నీ ఒకటే అన్నారు భగవాన్. ఆత్మ నామరూపరహితమైనదని జ్ఞానాతీత భక్తిచే ధ్యానింపవలన అని ఉందే ఆ జాబులో, అదేమిటి అన్నారా భక్తులు. ధ్యానింపవలనన్న ద్వైతం ఏర్పడదా? ధ్యానించువాడు ధ్యానింపబడేది అని రెండగునే. ఆత్మ నామరూప రహితమనుట నిజమే. నామరూప వహితమగుట దానిని ధ్యానించుటెట్లు? జ్ఞానాతీత భక్తి అంటే సాక్షి మాత్రమనే తానే కదా, తానే కన్నాయే. ఆ కన్ను తనంతట నిండి ఉన్నది. ఒకే కన్ను, మరి ధ్యానింపదగినదేది? ధ్యానించువాడెవడు? అంతటా నిండిన ఆ కన్నే అస్థి భాతి ప్రియం, సత్తు చిత్తు ఆనందము, ఇంకా ఎన్నెన్నో అయింది. ఎన్నో పేర్లు ఉండే వస్తువు ఒక్కటే అన్నారు భగవాన్. ఉన్నది 40లో భగవాన్ రాసిన ఒక వచనమునకిది వ్యాఖ్యానంగా అన్వయిస్తుంది. చూడు, తాను రూపమైనట్టైన జగదీశ్వరులు అట్టగా వచ్చును. తాను రూపము కాని ఎడల వాని రూపము నెవ్వరెట్లు చూడగలరు? కన్ను లేక కనబడుట గలదా? తానే కన్ను, అదియే తుదిలేని కన్ను. ఇక ఉంటాను. సెలవు. నీ సోదరి.